హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆనియన్ కచోరీ చేసుకుందాం. ఆనియన్ కచోరీ చేసుకోవడానికి ఫస్ట్గా ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి మైదా పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, వంట సోడా అండ్ వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. వేడి చేసిన నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక అందులోకి తగినంత వాటర్ పోసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా పిండిని బాగా మెత్తగా కలపాలి. అండ్ ఎంతసేపు కలిపితే పిండి కూడా అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, మన కచోరీ కూడా బాగుంటుంది. తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. తర్వాత అందులోకి లైట్గా చేత్తో నలిపిన ధనియాలు యాడ్ చేయాలి. అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ 4-5 ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ సిమ్లో పెట్టి వేపితే ఆల్మోస్ట్ 10-15 మినిట్స్కి అవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఆనియన్స్ మీరు ఎంతసేపు వేపితే అందులో ఉండే అరోమా కూడా అంత బాగా బయటకు వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ముద్దని మొత్తం యాడ్ చేయాలి. అందులోకి కొత్తిమీర, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటా 1 by 1 ఉప్పు తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ అలానే చాట్ మసాలా అండ్ ఒక చిన్న సైజు లెమన్ కూడా అందులోకి స్క్వీజ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని స్పూన్తో నీట్గా బాగా మొత్తం అంతా కలిసేలాగా చేసుకోవాలి. తర్వాత వాటినే చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని అవి పక్కకు పెట్టుకున్నాక ఆల్రెడీ మనం ఇందాక తడిపి పెట్టుకున్న మైదా పిండి ఉందిగా, అవి కూడా ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్లో చేసుకొని చేత్తో ఆ బాల్స్ని స్ప్రెడ్ చేసుకుంటా మనం ఇప్పుడు స్టఫింగ్లో ఉంచుకున్న పొటాటో అండ్ ఆనియన్ మిశ్రమాన్ని పెట్టుకుంటా ఒక్క ఫింగర్తో లోపలికి ఆ స్టఫింగ్ని మొత్తం ఒత్తుకుంటా రౌండ్గా ఇలా బాల్స్ చేసుకుంటా మొత్తం కవర్ అయిపోయి లోపలికి ఆ మిశ్రమం మొత్తం వెళ్ళాలి. దీన్ని ఈక్వల్గా మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకుంటా చేయాలి. ఎందుకంటే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే ఆ లోపల గ్రేవీ కర్రీ అనేది కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఇలాగ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఒక 2 minutes ఆయిల్ లైట్గా చల్లారాక మాత్రమే మనం చేసి పెట్టుకున్న డవ్ మొత్తం అందులో వేయాలి. మర్చిపోకండి, ఆయిల్ చల్లగా అయ్యాక మాత్రమే వేయాలి. అప్పుడే మనం చేసిన కచోరీ అనేది పొంగుతుంది. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టి అప్పుడు వేపి వాటిని రివర్స్లో వేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా రెడీ అయ్యే ఆనియన్ కచోరీ రెడీ.